నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనిచున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాయన ప్రభా. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వాక్యం ద్వారా మేము మేలులు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమును అనుసరించే భాగ్యమును మాకు దయచేయం. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన మనస్సుని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 22 మొదటి నుంచి చూద్దామండి. మత్తయి సువార్త 22 మొదటి నుంచి చూద్దామండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇలాగూ చెప్పి ఉండెను. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసి ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లు విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎందుకు ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లు విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమానమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దడ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. ఏంటదండి? పెండ్లు విందుకు రాజు, పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉన్నదండి? పెండ్లుకు సిద్ధపరిచిన పెండ్లు విందు చేసి ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పెండ్లు విందు చేసి పోలి ఉన్నది అని అంటే మనం పెళ్ళిళ్ళు చేస్తాం చూడండి, అది కాదు కదా. పరలోక రాజ్యమును ఎలా ప్రవేశించాలి, పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉన్నది అని అంటే పెండ్లు విందు కంటే మన కోసం దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉన్నాడు. కానీ ఈలోపు మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో పాపమును, ఈ లోకపు వైపు చూస్తున్నాము తప్ప కానీ దేవుడు మనకు మారు మనసును దయచేస్తున్నాడు. దేవుడు మనము పరలోక రాజ్యంలోని మనలను ప్రవేశించాలని చూస్తున్నాడు. మనము దేవుని కొరకు మారు మనసు పొంది ఉన్నామని దేవుని కొరకు కాదు, మన కొరకు మనమే మారు మనసు పొంది ఉండాలి. దేవుడు మన కోసం సిద్ధపరిచిన విందులో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి? మన హృదయంను దేవునికి అర్పించుకోవాలి. విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండాలి. మనం విందు చేయుటకు వెళ్తున్నాం. ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, అక్కడ విందు చేస్తున్నారు. ఏం చేస్తాం? మనం ఉతికిన బట్టలు కట్టుకుని, పౌడర్ రాసుకుని, సెంట్ రాసుకుని, ఇవన్నీ రాసుకుని మనము విందుకు వెళతాం. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇవన్నీ కూడా అవసరం అంటారు? కాదు కదా. ఏమి కావాలి? దేవునికి మన హృదయమును అర్పించుకోవాలి. మన నీతిని, మన నిజాయితీని, దేవుని ఎడల మన నమ్మకమును మనము నిరూపించుకోవాలి. అంతేగాని మనము పెండ్లి విందు అనగా ఒకవేళ పెళ్ళికి వెళ్ళిపోవడము, ఒకవేళ పెళ్ళి వెళ్ళి అక్కడ విందు చేసి ఇచ్చేయడం, అది కాదండి. పరలోక రాజ్యము ఒక విందును పోలి ఉన్నదని చెప్పుచున్నాడు. పెండ్లు కుమారుని పోలి ఉన్నది, పెండ్లుకి సిద్ధము చేసిన ఒక విందును పోలి ఉన్నదని చెప్పుచున్నాడు. చాలామంది కూడా తీసుకురమ్మని చెప్పి ఉన్నారు. కానీ దేవుడు నిజమే కదా, చాలామంది తీసుకురమ్మన్నారంటే సువార్తకుల్ని పంపుచున్నాడు. ఏంటంటే ఈలోపు ఎవరైనా మారతారేమో, దేవుని వాక్యము విని మారు మనసు పొందుతారేమో, దేవుని వైపు మనం చూస్తామేమో, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామేమో అని ఈలోపు వర్తకులను పంపుచున్నాడు. కానీ మనము రానల్లకపోవచ్చుంటుమి, దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోవచ్చుంటుమి. మన హృదయం ఈలోకప్పు వైపు చూస్తుంది కానీ దేవుని వైపును కాదు. ఎంత మాత్రమును కూడా ఈ దురాలోచనలతోటి ఉన్నంతసేపు దేవుని రాజ్యంలో ప్రవేశించటము దుర్లభమని చెప్పుచున్నాడు. మనము ఎప్పుడు సూది బెజ్జంలో ఏనుగు దూరుట సులభము కానీ దేవుని రాజ్యంలో ధనవంతులు ప్రవేశించుట సులభం కాదని చెప్పుచున్నాడు. మనం ధనవంతులుగా ఉంటున్నామా? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ధనము కాదు కదండి. ఏమి కావాలి?
విరిగి నలిగిన మనసు కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నప్పుడు మన హృదయమును మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఎంత వెతుకుతున్నాము, దేవుని వాక్యంలో ఎంత వెతుకుతున్నాము, మనము దేవుని వాక్యాన్ని వెతుకుతున్నామా, ఈ లోకపు ఆశలను వెతుకుతున్నామా మనమని ఎప్పుడూ కూడా మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యము ఒక విందును పోలి ఉన్నదని చెప్పుచున్నాడు. ఆ విందులో ప్రవేశించుటకు అనేకులను పిలిచితిరి, కానీ వారు రానల్లకపోతారు. కొంతమంది పొలంలో పని చేసుకుంటానికి పోయారు, కొంతమంది అయితే తిరుగుటకు పోయారు, కొంతమంది అయితే రానల్లకపోయారు. వారందరూ కూడా ఎలా ఉన్నారు? వారి వారి పనులు చేసుకుని పొలమునకు పోయిరి, వర్తకునకు వెళ్ళిపోయిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దడ్లను పంపి వారిని హతపరిచని. ఎవరండి? వారి అందరూ రాకపోవడం వల్ల వారిని చంపి పాతిపెట్టి ఉన్నాడు. రాజు నరహత్య చేయుచున్నాడు. కాబట్టి రాజు కోపపడి తన దడ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించాను. ఏంటదండి? వారు రానల్లకపోయారని దేవుడు రాజుకి కోపం వచ్చి విందుకు రానల్లకపోవటం వలన రాజు వండినదంతా వేస్ట్ అయిపోతుంది కదా అనేసి వారికి కోపం రావడంతో వారి దేశాన్ని కూడా తగలబెట్టించాను. అప్పుడు అతడు పెండ్లు విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీరు కనబడిన వారందరినీ పెండ్లు విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ కూడా పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లు సాలంతయు నిండెను. రాజు కూర్చున్న వారిని చూచి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండవని పరిచారకులతో చెప్పాను. ఏంటండి? పెండ్లి వస్త్రము లేక వెళ్ళి ఉన్నారు. వారిని ఏం చేసి చెరసాలలో వేయించమని చెప్పుచున్నాడు రాజు. పెండ్లి విందుకు వచ్చినప్పుడు పెండ్లి వస్త్రములు లేక వచ్చి ఉన్నాము అని చెప్పి చెరసాలలో పడవేయమని రాజు భటులకు ఆజ్ఞాపించగా వారు అలాగనే చేసిరు. పెండ్లి విందునకు వస్త్రములు లేనందువలన స్నేహితుడు ఆ వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చి ఉన్నావని అడుగుచున్నాడు. వారిని తీసుకుని వెళ్ళి చీకటిలో పడవేయమని వారి బంట్రోతులకు చెప్పి ఉన్నాడు. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడని అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండవని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి నీవు దేవుని మార్గమున సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవనిని లక్ష్య పెట్టవని మొహమాటము లేనివాడవని ఎరుగుదు. వారిని అలాగ చేయమనినప్పుడు యేసుక్రీస్తు వారిని మాట తప్పించాలని వారు ఏం చేస్తున్నారు? నువ్వు లోకరక్షకుడవు, నువ్వు నీ సత్యవంతుడవు, అయినను కూడా ఎందుకు ఇలాగ చేయుచున్నావు, నువ్వు బోధ సూటిగా చేయుచున్నావు అని పరిసయ్యులందరూ కూడా వారిలో వారు అనుకునిచున్నారు. యేసుక్రీస్తుని వీరు అడుగుచున్నారు. ఎందువలన బోధకుని తప్పుదారి పట్టించాలని. నీవు బోధ సూటిగానే బోధించుచున్నావే. పెండ్లుకు పిలువబడిన వారు అనేకులున్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే విందుకు సిద్ధమైన వారు. ఎప్పుడు మనం పరలోక రాజ్యమును ఒక విందును పోలి ఉన్నదని చెప్పిన ఆ విందుకు మనం ఎలాగ సిద్ధపడి ఉన్నాం? కొంతమంది మాత్రమే సిద్ధపడి ఉన్నారు, కొంతమంది సిద్ధము లేక ఉన్నారు. పెండ్లి వస్త్రములు ధరించుకున్న వారు కొందరు, పెండ్లి వస్త్రము లేక వచ్చిన వారు కొందరు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్న హృదయమును ప్రశస్త వస్త్రములు ధరించుకునే వారు ఉన్నారు, కానీ కొంతమంది అయితే లేని వారు కూడా ఉన్నారు. వారు అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారా? అయితే ఈ పరిసయ్యులు ఏమని అడుగుచున్నారు? బోధకుడా, నీవు బోధ సత్యవంతమైనదే, కానీ దేవుని మార్గము సత్యవంతమైనదిగా బోధించుచున్నావు. కానీ నీవు ఎవరిని లెక్క పెట్టక మొహమాటము లేకుండా నీవు
బోధించుచున్నావని ఆయనను అడిగిరి. నీకేమి తోచుచున్నది? కైసారుకు పని ఇచ్చుట న్యాయమా కాదా? నీకేమి తోచుచున్నది? కైసారుకు పని ఇచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీలతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. ఎక్కడండి? తన శిష్యులను కైసారుకు పని ఇచ్చుటకు పంపినాడు. అది న్యాయమా కాదా అని అడుగుచున్నాడు. యేసు వారిని చెడితనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపము పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసారు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసారునకు దేవునివి, దేవునికిని చెల్లించడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఏంటంటే కైసారుకు పని చెప్పుట న్యాయమా కాదా అని చెప్పుచున్నాడు. హేరోదు కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపి, యేసు వారిని చెడితనం ఎరిగిన వారినన్నీ ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారని అడుగుచున్నారు. పన్ను రోకలు చేయువారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? నాకు ఒక దేనారం తెచ్చి ఇరిడి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివైనా వారిని అడిగాను. కైసారు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసారివా? కైసారునకును దేవునికిని చెల్లించుడని, కైసారివైతే దేవునికి చెల్లించుడని చెప్పుచున్నాడు. కైసారు దేవునికి ఇచ్చిన వారి మాట విని ఆశ్చర్యపోయిరి. వారందరూ కూడా పరిశ్రమలు శంకర్లు కూడా చెడితనమును విడిచిపెట్టమని చెప్పుచున్నాడు. మనం వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నిలవబడమని చెప్పుచున్నాడు. మన హృదయమును మార్చుకోమని. పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పెండ్లికి వచ్చిన వారు అర్హులు కాదని చెప్పు. ఎందువలన? మనలో మారు మనసు లేకపోవడం వలన, మనము హృదయంను దేవుని వైపు త్రిప్పలేకపోవడం వలన. మనము దేవుని వైపును చూడాలి. ఎంత మాత్రమును కూడా దేవుని వాక్యమునకును నీతిమంతుల కొరకు రాలేదు, కానీ పాపులను రక్షించుట కొరకు వచ్చి ఉన్నాడని చెప్పుచున్నాడు. పాపులంటే ఎక్కడి నుంచో రారు. పాపులంటే ఎవరో కాదు, మనమే. మన హృదయమే పాపమైనది, మన హృదయమే మోసకరమైనది, మనమే వేషధారులము. మనం ఎప్పుడును కూడా నీతి కొరకును వెతకాలి, కానీ మనం ఎప్పుడును కూడా దేవునికి రాజ్యంలో ప్రవేశించాలని అనుకోవాలి. ప్రైవన్నీ కూడా ఎవరిని కూడా అడుగు వారికి కైసారు అనిరి. అందుకు ఆయన అలాగ కేకలు వేసి దేవునికి చెల్లించుడని చెప్పుచున్న వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనని విడిచి వెళ్ళిపోరిని. ఎప్పుడైతే దేవునికి అర్పించమన్నారో అప్పుడు దేవుని మాట విని వారు ఆశ్చర్యపడి దేవునిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పునరుద్ధానం లేదని చెప్పుడి. సద్కయ్యలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చిరి. ఏంటంటే పునరుద్ధానం లేదని. పునరుద్ధానం అనగా దేవుని లేచి ఉన్న దినము. పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు వారు లేచిన దినము లేదని చెప్పవలెనని ఆయన యొద్దకు వచ్చిరి. బోధకుడు ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకునిన తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే చెప్పాను. ఏంటండి? ఒక సహోదరుడు తన పిల్లలు లేక చనిపోయిన ఎడల తన సహోదరుడు పెండ్లి చేసుకుని వారికి పిల్లలు కలగజేయవలెనని మోషే చెప్పుచున్నాడు. మాలో 7 సహోదరులుండి మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయిన అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకుని రెండవ వాడును 3వ వాడును 7వ వానికి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరికీ వెనుక ఒక స్త్రీ కూడా చనిపోయాను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండునా గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పోల్చబడుచున్నారు. పునరుద్ధానమునందు ఎవరునూ పెండ్లి చేసుకొనకూడదు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దోతల వలె అవుదురు. ఏంటండి? ఒక ఆమె చనిపోతే తనకి 7 అన్నదమ్ములు ఉండిన ఎడల ఆ చనిపోయిన భర్త 7 కూడా పెండ్లి చేసుకుంది. కానీ తర్వాత కూడా ఆమె చనిపోయింది. కానీ ఈమె ఎవరికిచ్చే భార్య అయినది? మొదటి చేసుకున్న వారికా 7 చేసుకున్నదా? పునరుద్ధానం లేదని చెప్పమని చెప్పుచున్నాడు. పునరుద్ధానం అందున పెండ్లి చేసుకొనుకున్నాడు. యేసుక్రీస్తు వారు లేచిన రోజున పెండ్లి చేసుకోకూడదని దేవుడు చెప్పుచున్నాడు. అందుకనే కదండి మనం శ్రమకాలంలో చాలామంది పెళ్ళిళ్ళు పెట్టుకోరు. శ్రమకాలం అయిపోయిన తర్వాతే పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు.
పునరుద్ధానం అనగా ఆదివారము పునరుద్ధాన దినమున ఎవరును కూడా పెండ్లి చేసుకోకూడదు, పెండ్లికి ఇవ్వబడకూడదు కూడా. పెండ్లి పునరుద్ధాన దినమున చేసుకొనకూడదని దేవుడు చెప్పుచున్నాడు వారితో. ఈమె ఎవరికి భార్యగా ఉండునని అడుగుచున్నారు. వీరందరూ కూడా చనిపోయారు, 7 కూడా చనిపోయారు, ఆమె కూడా చనిపోయినది. పునరుద్ధానమందు 7 ఆమె ఎవరికి భార్యగా ఉండునని ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని, అందరికీ కూడా ఆమె భార్యగా ఉండును కదా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, లేఖనము కానీ శక్తి కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారని అడుగుచున్నారు. పునరుద్ధానమందు ఎవరు పెండ్లి చేసుకొనరో, పెండ్లికి ఇయ్యబడరో వారు పరలోకమందు దూత వలె ఉందిరని చెప్పుచున్నారు. ఎవరైతే పునరుద్ధానమును పెండ్లి చేసుకున్నారో వారు దూత వలె ఉందిరని చెప్పుచున్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అన్నాడు. ఏంటండి? మృతులలో నుండి లేచి ఉన్నాను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఉన్నదని బైబిల్లో మీరు చదవలేదా అని యేసుక్రీస్తు వారు శిష్యులను అడుగుచున్నారు. దేవుడు ఎలా ఉన్నాడని? యాకోబు దేవుడు ఆయనే, యోహాను దేవుడు ఆయనే, అన్నిట్లను కూడా దేవుడు ఆయనే. ఎందువలన? పునరుద్ధానమును లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నందు గురించే పునరుద్ధాన దినమును వచ్చి ఉన్నది మనకి. ఒకవేళ మనం చర్చికి వెళ్తున్నాం, వెళ్ళామనుకుని ఎలా ఉంటున్నాము? మనం నీతిమంతులుగా ఉంటున్నామా, లేకపోతే ఎలా ఉంటున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడూ కూడా మనకు దేవుని వైపు మనకి చూడాలి. మనం దేవునిని ఎరిగిన బిడ్డల వలె ఉండాలి. ప్రార్థనకి వెళ్ళినప్పుడు చాలా వినయముతో విధేయతతో ఉండాలి. దేవుడు లేచిన రోజున ఆశీర్వదించిన రోజు అది. దేవుడు లేచి ఉన్నాడు, మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి పునరుద్ధాన దినము అయినది. పునరుద్ధాన దినం అనగా యేసుక్రీస్తు వారు లేచిన రోజు. అది ఆదివారమే అని చెప్పలేదు, యేసుక్రీస్తు వారు లేచిన రోజు కాబట్టి ఆచరిస్తున్నారు. ఎందువలన తెల్లవారుజామున విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున లేచి ఉన్నాడని బైబిల్లో ఉన్నది. అందును బట్టే ఆదివారము పునరుద్ధాన దినముగా, ఆదివారం సెలవు దినముగా పాటించి గవర్నమెంట్ కూడా ఆదివారం సెలవు దినముగా ప్రకటించడం వలన అందరికీ కలిసి వస్తుందని ఆ రోజుని పెట్టుకున్నారు. కానీ నిజానికైతే విశ్రాంతి దినము శనివారం విశ్రాంతి దినము. ఇది బైబిల్లో కూడా రాసి ఉన్నది కదా. శుక్రవారము రోజున విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అని మత్తయి సువార్తలో ఉంటుంది. అలాగే మనము కూడా గ్రహించుకోవాలి. విశ్రాంతి దినమును కాదు మనం ఆచరిస్తుంట, దేవుడు లేచిన రోజున ఆచరిస్తున్నాం. చాలామంది కూడా పునరుద్ధాన దినమును విశ్రాంతి దినం అని అంటారు. అది ఎన్నటికీ కూడా జరగదు. ఆదివారము సోమవారం ఎలా ఒకటవుతుంది? నవ్వదు కదా. పునరుద్ధాన దినమే, విశ్రాంతి దినమే. విశ్రాంతి దినం పునరుద్ధాన దినం కాదు, పునరుద్ధాన దినము విశ్రాంతి దినము కాదు. ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు లేచిన రోజు ఆదివారమని ఆచరిస్తున్నారు. శనివారము విశ్రాంతి దినమని. ఆయన ఏమై ఉన్నాడు? యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడును అయ్యున్నాడు. నేను మృత్యుంజయుడనై తిరిగి లేచి ఉన్నారని మీరు చదవలేదా అని అడుగుచున్నాడు. దేవుడే కదా మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. సజీవుడై ఉన్నానని మీరు చదవలేదా అని అడుగుచున్నాడు. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏంటండి? ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని మీరు చదవలేదా అని అడుగుచున్నాడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడను కానని వారు చెప్పుచున్నప్పుడు జనులందరూ కూడా ఆశ్చర్యపోయిరంటే, యేసుక్రీస్తు వారి బోధకి ఆశ్చర్యపోయిరంటే, ఆయన బోధకు ఆశ్చర్యపోయిరంట. ఆయన సద్గయలో నోరు ముయించినని పరిశ్రయలు విని కూడి వచ్చిరండి. ఏంటని? ఈ బోధకు ఆశ్చర్యపడి ఆయన సద్గయలు నోరు ముయించేనని పరిశ్రయలు విని కూర్చుండి వచ్చిరంట. వారిలో ఒక ధర్మశాస్త్ర ప్రపోస్త్రకుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను బోధించుచు. ఏంటండి? వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధించుచు ఆయనను శోధించాను. ఏంటి? యేసుక్రీస్తు వారిని శోధించున్నారు. ఆయన బోధించుచు ఆయనను శోధించాను. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఏంటదండి? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఏమి చెప్తున్నారు? అందుకు ఆయన, నీ పూర్ణమాత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలై ఉన్నదే. ఏంటదండి? ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటదండి? బోధకుడా, ధర్మశాస్త్రం ముఖ్యమైన ఉపదేశంలో ఆజ్ఞల ఏది అని అడుగు. ముఖ్యమైన
ముఖ్యమైన ఆజ్ఞ ఏదైనా నీ పూర్ణ హృదయముతోని, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోని నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలని వలయునున్నది ఏ అని అడుగుచున్నాడు. ఇది ముఖ్యమైనది, మొదటిది అయినది ఏంటదండి, ఇది మొదటిది కూడా ముఖ్యమైనది కూడా అని చెప్పుచున్నాడు. నీ దేవునిని ప్రేమింపవలెనని ఇది మొదటిదియును ముఖ్యమైనది కూడా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఏంటదండి, ముఖ్యమైనది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననేది రెండవ ఆజ్ఞ అట్టిదే అయి ఉన్నది. రెండవ ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని ఆయనతో చెప్పాను. ఎవరితండి, ఈ ఆజ్ఞలు కూడా ముఖ్యమైనవి. ఏంటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమింపవలెనని, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని ఈ రెండు ఆజ్ఞలు కూడా ముఖ్యమైనవని చెప్పుచున్నాడు. ఈ రెండు ఆజ్ఞలు కూడా ముఖ్యమైనవని అందరికీ కూడా చెప్పుచున్నాడు. ఒకడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరిని కుమారుడని అడిగాను. ఎవరండి, పరిసయ్యుడు ఒకడు లేచి కూర్చుండేనగా, క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది, ఈయన ఎవని కుమారుడని అడిగాను. వారు దావీదు కుమారుడని చెప్పిరి. ఏమని చెప్పారని, దావీదు కుమారుడని చెప్పాను. అందుకు అలాగైతే నేను మీ శత్రువులను మీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయన ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా, ఎవడు మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్న అడగలేదు. ఏంటండి, దావీదు ఈయన ఎవరని మీకు తోచుచున్నది అని అడుగుచున్నాడు. పరిసయ్యుడు ఒకడు లేచి ఇతను ఎవరని అనిచుండగా అతను దావీదు కుమారుడని చెప్పుచున్నాడు. శత్రువులను పాదముల కింద ఉంచుచున్నాడు, కుడిపార్శ్వమున కూర్చుంటున్నాడు, ప్రభువు పేరట చెప్పుచున్నాడు. ఈయన దావీదు కుమారుడని ఆయనకి చెప్పాను. అతనికి దావీదు కుమారుడని చెప్పాను. దావీదు కుమారుడని ప్రభువు ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు, దావీదు కుమారుడని చెప్పిన ఎడల అప్పటి నుంచి కూడా ఆ కుమారునికి ఒక మాట అయినను కూడా మారు మాట్లాడలేదంట. ఆ దినము నుండి ఎవరును కూడా ఒక మాట కానీ ఒక ప్రశ్న కానీ యేసుక్రీస్తు వారిని ఎందువలన, దావీదు కుమారుడని, యేసుక్రీస్తు ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నాడని వారికి అప్పటికి అర్థమైనట్టున్నది. అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు వారిని ఒక మాట అయినను కూడా ఒక ప్రశ్న అయినను కూడా వేయలేదని. మనం ఎలా ఆరాధించాలండి, దేవుడిని పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోని ఆరాధించాలి. మనం ఎప్పుడూ కూడా మన పొరుగు వారిని ప్రేమించాలి. మన పొరుగు వారిని ఈ రెండు ఆజ్ఞలలో కూడా బైబిల్ అంతటి కూడా ముఖ్యమైన ఆజ్ఞలు ఇవి రెండును అని చెప్పుచున్నాడు. దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు. మనం చేయటానికి మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. మనం ఎప్పుడూ కూడా దేవుని ఎరిగిన వారి వలె ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు వందనాలు. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాళ్ళని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టుగా వారిని, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోలోని, ట్యాక్సీలోని, బళ్ళు మీద వెలిచినట్టు వారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లోనైనా ప్రభా జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభా. వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారిని క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని అడుగుచున్నాము నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యి చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకి సులువైన కానుక దయచేయమని అడుగుచున్నా ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నా ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని, యవనరాళ్ళను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు అందున్నారు ప్రభా. మీరుండే రాకపోకలు ఏంది మీరు ఉండమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా వారి రాకపోకలు ఏంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా.
వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల వినయమును విధేయతను కలిగి భాగ్యము దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వాక్యము విని మా హృదయము మారుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చు, అడుగుచున్నాం ప్రభా. మమ్మను పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని ప్రేమించే మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధల్లో ఉన్నారు ప్రభా, వారి అప్పుల బాధలను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్లో గెలిచున్నారు ప్రభా, మెడికల్కి వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబెస్సీలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబెస్సీలో పని దొరుకుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారు సురక్షితంగా వెళ్ళటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వచ్చి తిరిగి వెళ్ళిచుండగా ప్రభా, వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఏ శోధనలు ఏ కీడును రాకోకుండా సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. ఉద్యోగాలు గెలిచిన వారు కూడా క్షేమకరంగా వెళ్ళి వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. నీ యందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును పేరును ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ వాక్యము విని మేము హృదయంలో ధ్యానించుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లు మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.